హాయ్ హలో అందరికీ నమస్కారం. జెంటిల్మెన్ అనే సినిమాతో జూన్ 17th రోజు త్వరలో మీ అందరి ముందుకు రాబోతున్నాము. అయితే ఈ రోజు నాతో పాటు జెంటిల్మెన్ టీమ్ అందరూ ఫ్రమ్ మై లెఫ్ట్ సైడ్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ మోహన్ కృష్ణ ఎందుగంటి గారు, ద డైరెక్టర్. And next to him, the tall and handsome Avshral Srinivas garu. Okay. I'll go with it. Right. Captain of another ship. Right now, Okay. just our ship no less, man ship ko chera. And the Pirates of the Caribbean. And towards my right, of course, the gentleman himself, Nani. And pakkane iddaru beautiful women, Surabhi and Niveda, both of them. Beautiful. So, Hello. ee roju చాలా చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాము జెంటిల్మెన్ గురించి. సో నాని And the beautiful Srimuki. Yes. ఇంటర్వ్యూ అంతా నవ్వులే ఉంటాయి. నాయిస్ ఇక నవ్వం మేము, ఎందుకంటే మనకి చాలా సీరియస్ మూవీ కాబట్టి. జెంటిల్మెన్ హిమ్సెల్ఫ్ నాని ఇప్పుడు మాట్లాడతాడు ఫస్ట్ అబౌట్ ద మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెంటిల్మెన్ అని అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి అసలు మీ లైఫ్ లో? హూ ఇస్ జెంటిల్మెన్? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సీరియస్ మూవీ కాదు, చాలా ఒక ఇంట్రెస్టింగ్ జానర్ ఇది. జెంటిల్మెన్ అనగా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది అర్జున్ గారు. ఎందుకంటే ఆ పదం పెద్దగా వాడే పరిసరాల్లో నేను పెరగలేదు. అంటే పెద్ద ఇంగ్లీష్ ఉద్దేశం అది కాదు, అంటే అంత ఇంగ్లీష్ మాట్లాడే సెటప్ కాదు. సో ఫస్ట్ టైం నాకు జెంటిల్మెన్ అంటే ఏంటో కూడా తెలియదు. నాకు అది ఒక సినిమా టైటిల్. సో ఒక సినిమా రిలీజ్ అయింది, జెంటిల్మెన్ అంటే బాగుందంట అంటే వెళ్ళి సినిమా చూసాను, అర్జున్ గారి సినిమా. సో నాకు ఎప్పుడు జెంటిల్మెన్ అన్నా ఆయనే గుర్తొస్తాడు. బట్ లాస్ట్ ఒక 3 నెలల నుంచి అనుకుంటా జెంటిల్మెన్ అంటే నాకు కాదు, మా సినిమా పోస్టర్లు, మోహన్ కృష్ణ గారు, అంత మా టీం గుర్తొస్తుంది. ఓకే, ఈ రోజు బేసిక్ గా అందరూ ఉన్నారు ఇక్కడ, ఒక ప్రొడ్యూసర్ గారు తప్పితే. సో ముందు హీరోయిన్స్ మాట్లాడాలి నాని, లేకపోతే డైరెక్టర్ తో మాట్లాడాలి? ఒక్క కుర్చీ తక్కువ ఉందండి అన్నాం, జెంటిల్మెన్ గా ఆయనే తప్పుకున్నాం. ఐ విల్ బి ద జెంటిల్మెన్. ఎస్, ఇప్పుడు బేసిక్ గా ఇంటర్వ్యూస్ చాలా జరుగుతుంటాయి ప్రమోషన్స్ అప్పుడు. కానీ ఈ ప్రమోషన్స్ అన్నిట్లో ఇంటర్వ్యూస్ లో అందరికంటే ది బెస్ట్ గా మాట్లాడేది సురభి అని నేను విన్నాను. సో సురభి, ఓవర్ టు యు. వాట్ డు యు హావ్ టు సే అబౌట్ దిస్? మోర్ దెన్ ఇంటర్వ్యూ, ఇది డిస్కషన్. ఎవరెవరికి ఏమేం కావాలో ఆర్డర్ చేసుకోండి. No, I was saying meanwhile we'll order something. What do you mean? Finish with అంతా చూసుకునేటప్పటికి ఇంకా. Okay, don't make a conscious. Sorry. Okay. About gentlemen, what do you have to say? So నానికి జెంటిల్మెన్ అనగానే అర్జున్ గారు గుర్తొస్తారు. For you? My father. Okay, that's good. Cool. నీకు? Quite a lot of people, but my dad, my grandfather. ఓకే, వాళ్ళిద్దరు సేమ్ బేసిక్. అప్పుడు నాని ఏం చేశాడు? ఏది? No. I thought you were saying, okay, if you're like gentleman, then in the నాకు లేని ఫీలింగ్ తీసుకొస్తారు ఇప్పుడు. more than నేను that. వాళ్ళు చెప్పలేదు, నా పేరే అసలు ఫీల్ అవ్వాలి ఇది అడిగేంత వరకు. చాలా తీవ్రంగా ఆలోచిస్తున్న శ్రీని గారు. ప్రొడ్యూసర్ గారు జెంటిల్మెన్, మా డైరెక్టర్ గారు అంటే నాకు ఇలా చెప్పొచ్చు రాకండి అన్నాడు అక్కడ. అంటే ఇట్స్ వెరీ ఒక్కరే పేరు చెప్పాలి అంతే. Mohan sir. నేను గుర్తొస్తాను బేసికలీ. That's good. అది అలా ఉండాలి. మోహన్ సార్. నాకు మా అంకుల్, మా మావయ్య ఉన్నారు. హిస్ నేమ్ ఇస్ కుమారస్వామి. నేను ఆయన నాకు ఫస్ట్ అన్ని ఇంట్రడ్యూస్ చేసిన మా మావయ్య. మ్యూజిక్ కానీ లేకపోతే లిటరేచర్ కానీ, ముఖ్యంగా ఫిల్మ్స్. అంటే ఫిల్మ్స్ని ఎలా చూడాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అని. అండ్ జనరల్ నేనే కాదు, చాలామంది దే కన్సిడర్ హిమ్ జెంటిల్మెన్ అండ్ హీ ఈజ్ యాక్చువల్లీ. సో మీ మామయ్యకి నానికి ఎక్కడన్నా దగ్గర పోలికలు ఉన్నాయి? అసలు ఎటువంటి ఇసుమంతా కూడా పోలికలు లేవు. కాదంటున్నారు బేసిక్. యాక్చువల్లీ మా మావయ్య లాంటి క్యారెక్టర్ని పెట్టి జెంటిల్మెన్ సినిమా తీస్తే అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నాని క్యారెక్టర్ మీరు చూస్తే అర్థమవుతుంది ఎందుకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో జెంటిల్మెన్ స్టోరీ అనుకున్నప్పుడు ఫస్ట్ రైట్ అవే నానినే పెట్టుకొని చేయాలి ఈ సినిమా అని ఉండిందా, లేదా ఎనీ అదర్ ఆప్షన్స్ యూ థాట్ అబౌట్? నువ్వు రాస్తున్న టైంలో ఇట్ వాజ్ లైక్ ఎ స్క్రిప్ట్. బికాజ్ ఒక కథ చెప్పారు నాకు, డేవిడ్ నాథన్ అని, ఆయన రైటర్. ఒరిజినల్గా ఆయన రాసిన కథ ఇది. చెప్పినప్పుడు ఆ కథ నేను విని చాలా ఎక్సైట్ అయ్యి మామూలుగా వెరీ బేసిక్ స్టేజ్లో నానిది ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడే రిలీజ్ అయింది. సో ఐ సా దట్ ఫిల్మ్ అండ్ కంప్లీట్గా కొత్తగా ఉన్నాడు ఆ సినిమాలో. నాకు అసలు తను ఆ క్యారెక్టర్ని అప్రోచ్ అయిన విధానం కానీ
చేసిన విధానం కానీ అంతకుముందు నాకు తెలిసిన నానికి ఇప్పటికీ అసలు పోలిక లేదనిపించింది. అప్పుడు నాకు తనైతే బాగుంటాడు. అప్పటికి ఐ వాస్ కన్సిడరింగ్ 2-3 ఆప్షన్స్ యాక్చువల్లీ, బట్ దెన్ ఐ వాస్ కన్విన్స్డ్ ఆఫ్టర్ సీయింగ్ ఆ సినిమా చూసిన తర్వాత ఐ థాట్ నాని షుడ్ ప్లే. బికాజ్ నానితో నేను అష్టాచమ్మా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను అసలు కథ కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఏదైనా అప్రోచ్ కూడా అవ్వలేదు. బికాజ్ ఐ డెంట్ ఫైండ్ ఎనీథింగ్ దట్ లైక్ తను ఎక్సైట్ చేయాలి, నన్ను ఇద్దరం కలిసి పనిచేయడానికి నన్ను ఎక్సైట్ చేసిన కథ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లేదు. ఇది నాకు మొట్టమొదటిసారి అనిపించింది నాని చేస్తే బాగుంటుంది. ఈ 2 రోల్స్ అంటే దీనిలో ఒక 2 షేడ్స్ ఆఫ్ ఉంటాయి. ఆ 2 షేడ్స్ని కాంపిటెంట్గా పలికించాలి. అది కన్విక్షన్తో చేయాలి. ఇట్స్ రిస్కీ, ఆ రిస్క్ తీసుకునే ధైర్యం ఉండాలి. ఇవన్నీ నాకు నానిలో ఉంటాయని అనిపించింది ఆ సినిమా చూసిన తర్వాత. బికాజ్ అలా చేయడం, అలాంటి పాత్రలు ఎవడేలాంటి చేయడం కొంచెం ఇట్ రిక్వైర్స్ సర్టన్ అమౌంట్ ఆఫ్ కరేజ్. సో అందుకని ఐ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ ఈ కథ ఉంది నువ్వు వింటావా, నా దృష్టిలో ఇది బాగుంటుంది నువ్వు చేస్తే, నీకు నచ్చితే వీ కెన్ డూ ఇట్ టుగెదర్ అన్నాము. అప్పుడు నాని విన్నాము. సార్ అన్నట్టు నిజంగానే ఈ స్టోరీ విన్నప్పుడు యూ ఫెల్ట్ ఇట్ ఎక్సైటింగ్ ఎనఫ్? యా, అంటే ముందు నుంచే చాలాసార్లు మోహన్ గారితో మళ్ళీ కలిసి పని చేద్దాం అనుకున్నా సరే మధ్యలో ఏం జరగల. మధ్యలో 1-2 సార్లు ఏదో ఊరికి ఐడియా సరదాగా చెప్పడం తప్పితే ఏది సీరియస్గా ఆలోచిస్తాం. బట్ ఒకటి మాత్రం ఫస్ట్ నుంచి అనుకుంది ఏంటంటే మళ్ళీ అష్టచమ్మ లాంటి సినిమా ఉండకూడదు, ఇంకో కామెడీయో మళ్ళీ చేస్తున్నారు అష్టచమ్మ 2 అన్న ఫీల్ రాకూడదు. కంప్లీట్ కాంట్రాస్ట్ ఏదైనా చేయగలిగితే మాత్రం బాగుంటుంది. ఏదైనా కొంచెం షాకింగ్ ఉండి ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్ అనగానే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది కాకుండా ఏదైనా షాకింగ్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంది. బట్ అదేంటో తెలియదు. ఎప్పుడైతే డేవిడ్ నాథ్ కథ పంపించారో అంటే ఇంకా నేను ఏదైతే అనుకుంటున్నాను ఎలా అయితే ఉంటే బాగుంటుంది అనుకున్నాను కరెక్ట్గా అలా కుదిరింది. అండ్ ఇమీడియట్గా నేను ఫోన్ చేసి నాకున్న 1-2 డౌట్లు ఏదైతే డిస్కస్ చేశానో 1 మంత్ తర్వాత ఆయన కంప్లీట్గా ఆయన స్టైల్లోకి అడాప్ట్ చేసుకుని వచ్చి నరేషన్ ఇచ్చారు. అండ్ ఇచ్చిన వెంటనే అసలు వెనక్కి తిరిగి చూసుకున్నారు. సార్ చెప్పినట్టు ఎవడే సుబ్రహ్మణ్యం వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ రోల్. అప్పుడు అనిపించింది దట్ నా ఎక్స్పెరిమెంటింగ్. బట్ చాలా చేసాం ఈ రోల్కి సూట్లు బ్లేజర్లు ప్లేయింగ్ అ మెయిన్. ఈవెన్ జెండాపై కపిరాజు ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ హిస్ హి ఇస్ ట్రైయింగ్ టు డు సంథింగ్ న్యూ. యా, ఇప్పుడు ఈ సినిమాకి ఇమిడియట్ డిఫరెన్స్ నాకు అది కనపడింది. అందులో ఒక చిన్న సెల్ఫిష్ ఒక చిన్న నెగటివ్ ఇది ఉంటుంది అందులో. ద వే హీ మేడ్ హిమ్సెల్ఫ్ అప్, ద ముస్టాష్ అనేది వేరేగా ఉంటుంది ఆ సినిమాలో. అండ్ దెర్ ఇస్ అ రిస్ట్రైన్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అంటే ఓవర్ ద టాప్ ఉండదు. అది ఈవెన్ ఇమోషనల్ సీన్స్లో కూడా కంట్రోల్డ్ ఫోకస్డ్ కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అది చూసి నేను ఆ స్టైల్లో ఇది అవసరం ఈ సినిమాకి. అప్పుడు నాకు ఎక్కువ అంతకుముందు సినిమాల కంటే అది ఆ విధంగా డిఫరెంట్. అంతకుముందు తను చేసిన పాత్రలన్నీ కూడా ఎవ్రీ ఫిల్మ్ ఏదో కొత్తగా చేద్దామని ప్రయత్నించాడు. సో ఇందులో 2 షేడ్స్ ఉన్నాయి, లైక్ యు నో. సో నాని ఈజ్ నోన్ యాజ్ న్యాచురల్ స్టార్. ఎనీథింగ్ హీ కెన్ డూ కంఫర్టబుల్గా ఓన్ చేసేసుకొని చాలా న్యాచురల్గా చేస్తాడు. ఈ 2 షేడ్స్లో విచ్ వాజ్ వెరీ కంఫర్టబుల్ టు యూ అండ్ ఏది కొంచెం టఫ్గా కరెక్ట్. బాగా ఒకటి ఏంటంటే నేను నాలాగా ఉండొచ్చు, అంటే నాలాగా ఉండొచ్చు అంటే కొంచెం అక్కడక్కడ కొంచెం లైన్ దాటినా నష్టం లేదు. అంటే ఒక మాట మాట్లాడాల్సిన చోట 2 మాటలు మాట్లాడినా తప్పులేదు. అలాంటి ఒక క్యారెక్టర్ ఆబ్వియస్లీ దట్స్ మచ్ మోర్, అది ఈజియర్ కంఫర్ట్ అన్ను. రెండో షేడ్ ఏంటంటే చాలా కరెక్ట్గా లైన్ మీద ఉండాలి. కొంచెం అటు జరిగిన కొంచెం చాలా పెద్ద ప్రాబ్లం. అంటే ఈ సినిమా మొదలెట్టినప్పటి నుంచి నాకు పెద్ద భయం దాని గురించే. ఇంకా ఏ సినిమా అయినా సరే ఇప్పుడు భలే భలే మగాడు ఇంకోటో ఒక జోకు బాగుందంటే ఇంకో 2-3 లైన్లు ఇంకో మాటలు కలిపినా సరే పెద్ద నష్టం ఏం లేదు దానివల్ల. ఇక్కడ ఏమీ చేయలేము, ఒక లుక్ కూడా తప్పు లుక్ ఇవ్వలేము, అది ప్రాబ్లం. అంటే అండ్ సినిమా మొత్తం చూసిన తర్వాత సినిమా దేని గురించి అని తెలిసిన తర్వాత వెనక్కి వెళ్ళి చూస్తే కూడా తప్పు పట్టకూడదు, దొరకకూడదు, అలాంటి పర్ఫార్మెన్స్ ఉండాలి. అందుకే అంటే ఎప్పుడైనా సరే మిగతా సినిమాలకి ఇప్పుడు చేయబోతున్న సీన్ మాత్రమే చూసుకుంటాం. దీనికి ఏంటంటే ముందు 2 సీన్లు తర్వాత 2 సీన్లు కూడా చూసుకోవాలి. తెలియకుండా ఆ గ్రాఫ్ కూడా కంటిన్యూస్గా మెయింటైన్ అవ్వాలి చివరి దాకా. సో ఇది అది చాలా కష్టమైన డెఫినెట్గా నా కెరీర్లోనే ఇప్పుడు దాకా నేను చేసిన రోల్స్లో టఫెస్ట్ రోల్ అది. మరి సరిగ్గా అది కనుక అది పాస్ అయితే చాలా పెద్ద అచీవ్మెంట్ నేను ఫీల్ అయ్యా బిగినింగ్లో కథ చెప్పినప్పుడు. బట్ అది ఎంతవరకు రీచ్ అవ్వగలిగానో తెలీదు. సినిమా రిలీజ్ ఎంత చూసి చెప్పాలి. నో సీ ఫ్రమ్ మోహన్ గారు ఫీడ్బ్యాక్ ఆర్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫీడ్బ్యాక్ ఆర్ నేను విన్న దాన్ని బట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ అది తెలియదు. అల్టిమేట్ 17వ తారీఖుకి జనాలు చూసి వాళ్ళు చెప్తే చూద్దాం అది. సో కమింగ్ టు నివేద ఈ సినిమాలో ఆడియో లాంచ్లో మనం విన్నాము. నాని కానివ్వండి లేదా శ్రీని ఆర్ మోహన్ సార్, ఎవ్రీబడి ప్రేజ్డ్ అ లాట్ అబౌట్ యువర్ యాక్టింగ్. చాలా బాగా పర్ఫామ్ చేసింది అసలు. ఈవెన్ పర్సనలీ నేను సెట్స్లో ఉన్నప్పుడు కూడా తెలుగుని ఇంత చక్కగా ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడి డైలాగ్స్ డెలివరీ చేసింది. అమ్మాయి రీసెంట్గా తమిళ్లో పాపనాశం అనే ఫిల్మ్లో కమల్ హాసన్ గారి కూతురు రోల్ చేసింది.
యాక్టింగ్లో కూడా కావాల్సిన కూతురే. సో లైక్ వాట్ అంటే ఇంతమంది ఇంత కాంప్లిమెంట్ సినిమా రిలీజ్ అవ్వకంటే ముందే ఇది ప్రెషర్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే హౌ ఆర్ యూ హ్యాండ్లింగ్ ఇట్ రైట్ నౌ? హ్యాపీ యు ఆర్ ఆర్ లైక్? Yeah, I am extremely happy. Yeah. But it was an overwhelming tag that he gave me, Lady Kamal Haasan. It Niveda was a little too much for me to. But నివేద హాసన్ అని అర్థం సరిపోయింది. శృతి హాసన్, Niveda సిస్టర్స్. no, I'm really happy that all of them are happy. And I don't know. I don't know how. Nenu Ochin Tarvata Telugu became like my new best friend on set because. I was expecting a lot of Malayalis and Tamilians, but I didn't find anybody. And they were struggling to talk to me in Hindi. So I thought, why trouble them? So nene నేర్చుకుంటున్నాను. కష్టపట్టకూడదని తెలుగు నేర్చుకున్నాను. Okay, about your character. She's a good girl. Bubbly. No, She's not. very bubbly. She's not bubbly and. She's not bubbly and cute and over the top and all. She's. I think you know that's the best part about Mohan sir's direction. Female characters, female get good roles to play. You know, like sensible roles to play. And her name is Catherine, and she's a VFX artist. You know, sensible female, and she knows how to handle things. And yeah, she's not over the top, and she's not crying all the time and being too chirpy. And she's very modern. Yes, Surbhi, coming to you about your role in the movie. But you psyched around. ఓకే, నేను అటెల్ కూర్చోనమ్మా. No. I always feel he's going to say something. Yeah. I'm just making it more entertaining also. Entertaining. Thank you. Like what Niveda said, like Mohan sir's films, the heroines have a lot of scope for performance, and I'm very thankful that a movie where I got to perform so much. So I'm very glad that I got a role like Aishwarya, and this character is very close to my heart, and it's really special. Why did you look at me and smile after that? It is very special, and I can connect to that character. Those shades are in me as well in real life. So I think it's very heart touching when I played that role. It has all shades, be it emotional, she's romantic, she's sensitive, she's compassionate, caring. So all these qualities I think are there in that character. And also in Surbhi, maku telusu. Okay, Srini, coming to your role in the movie, what is your role? Are you also? Yeah, he has all shades. Go ahead. చాలా రోజుల తర్వాత ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఫిల్మ్స్ రిలీజ్. నేను చాలా అంటే ఎక్సైట్ అయి ఉన్నా ఈ రోల్ గురించి. జనాలు దీన్ని చూసి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది. అండ్ నాకు బాగా నచ్చిన రోల్స్ అంటే ఇప్పుడు నాకు ఆఫ్లైన్ రోల్ యాక్చువల్లీ నాకు మోహన్ కృష్ణ గారు కూడా చేయక ముందు ఇలా అనుకుంటుంటే ఎలా ఉంటుంది అన్నారు. ఎందుకు ఎలా ఉండమంటే బాగుంటుంది. నేను యాక్చువల్లీ శ్రీని అంతకుముందు ఎప్పుడు చేయని టైప్ ఆఫ్ రోల్ ఇది. సో ఐ యాక్చువల్లీ పిచ్డ్ ఇట్ టు నాని. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ శ్రీని దిస్ అంటే వాడు కరెక్ట్ సార్, వాడు ఎప్పుడు ఇలా చేయాలనుకుంటుంది. ఐ రిమెంబర్ దట్ కాన్వర్సేషన్. He didn't even think twice. అరే వాడే కరెక్ట్ సార్, వాడు ఎప్పుడు అనుకుంటున్నాడు. దెన్ బట్ ఐ వాజ్ యాక్చువల్లీ టు బీ ఫేర్ ఐ వాజ్ హెసిటెంట్. అంటే శ్రీని అంటే విల్ జంప్ అట్ ఇట్ ఆర్ విల్ సే సార్, బట్ శ్రీని ఎగ్జాక్ట్లీ రెస్పాన్స్ అది ఇలా అనుకోవడం ఏంటి సార్ అనుకుంటున్నారు ఇంకా అన్నాడు. సో అండ్ ఇట్స్ వండర్ఫుల్. యూ షుడ్. It's his best after Ashtasha. Yeah, and he no actually complete spectrum of ఒక యాక్టర్కి ఒక చట్రంలో ఒకప్పుడు ఎక్కువ చూస్తూ ఉంటారు ప్రేక్షకులు కదా, అలవాటు అయిపోయి ఉంటుంది. అలా కాకుండా యాక్టర్లో ఉన్న వేరు షేడ్స్ కాదు, ఎబిలిటీస్ ఎన్ని రకాలుగా చేయగలరు అనేది కొన్ని సినిమాలు. ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యంలో కూడా శ్రీని ఉన్నాడు, లేకపోతే పిల్ల జమీందార్లో ఉన్నాడు. పిల్ల జమీందార్ చాలా సీరియస్ పాత్ర చేశారు యాక్చువల్లీ. అలాంటివి కూడా తను చేయగలడు. దానికి ఇంకొంచెం ఎక్కువ డెప్త్ ఉన్న పాత్ర ఇచ్చినా చేయగలడు. అంటే శ్రీలో ఎలా ఉంటుందంటే వెనకాల ఒక పాత్ర మీకు ఇచ్చినప్పుడు ఇతను ఇక్కడ పుట్టాడు, ఇవి చేశాడు, ఇది బ్యాక్ స్టోరీ అని మీరు చెప్పకలా పర్ఫార్మెన్స్లోనే ఆ సబ్ టెక్స్ట్ వచ్చేలా చేయగలుగుతాను. అందుకని ఈ పాత్ర నా దృష్టిలో చాలా స్పెషల్, వెరీ ఇంపార్టెంట్. నానికి నాకు ఒక 4 సినిమాల హిస్టరీ ఉంది. 10 సినిమాలు హిట్ అయ్యాయి. ఇద్దరు 32 నెలల తెలుగు రూపాయి 16 ఇద్దరు కలిపి 32 అన్నారు.
లెక్క సరిపోయి. యా నా కష్టజన్మ తర్వాత మళ్ళీ అంటే అది బిగినింగ్ టైంలో అందరూ చెట్టు కింద కూర్చుని మామూలుగా జోగియల్గా ఉండేది. మళ్ళీ ఈ సెట్లో అట్లా మళ్ళీ ఎవ్రీబడి గాట్ బ్యాక్. నిజం చెప్పండి, అష్టచమ్మ టైం పీరియడ్ బాగుందా, ఇప్పుడు ఇది బాగుందా? ఇదే బాగుంది. ఇదే బాగుంది. అప్పుడు మరి ఎండగా ఉంది. బట్ ఇప్పుడు ఇది కొంచెం క్యారవాన్ వచ్చాయి ఇప్పుడు. అప్పుడు ఏం చేస్తున్నా తెలియదు. ఏదో కాదు అప్పుడు ఎలా ఉండేదంటే ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు అంటే డైరెక్షన్ ఏదో ఏదో ఒక క్లారిటీ లైఫ్. రేపు ఇవాళ బ్యాకప్ రేపు ఎప్పుడు, మళ్ళీ ఎప్పుడు వద్దాం, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అంతే. బట్ యాక్చువల్లీ అది కూడా చాలా బాగుంది. బాగుంది అది. అది సంతోషంగా ఉంది, సుఖంగా ఉంది. ఏం చెప్పా. సూపర్, వెరీ గుడ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ మ్యూజిక్. మనీష్ శర్మ గారు అసలు ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం, ప్రతి సాంగ్ ఈజ్ వెరీ వెరీ అంటే చాలా బాగుంది సార్. అంటే నార్మల్ ఆడియన్స్ బేసిక్గా ఈ మధ్య ఆడియో సాంగ్స్ అన్నీ ఎలా అయిపోతున్నాయి అంటే చాలా రొటీన్ అయిపోతున్నాయి. ఎవ్రీథింగ్ ఎక్కడో విన్నాం. బట్ దీస్ ఆర్ వెరీ ఫ్రెష్. అండ్ ఆల్సో విజువల్స్ చూస్తుంటే విజువల్స్కి కూడా ఎంతో ఇట్ ఈస్ యాడింగ్ అ లాట్ ఆఫ్ వాల్యూ. సో మ్యూజిక్ గురించి మనీష్ శర్మ గారి గురించి. మనీష్ శర్మ గారు ఈ సినిమా నేను చేద్దాం అనుకున్నప్పుడే నేను కళ్యాణి గారితో అంతమంది వర్క్ చేశాను. బట్ ఈ సినిమా కొంచెం జానర్ వేరు కాబట్టి దీనికి కొంచెం వేరే రకమైన మ్యూజిక్ ఉంటే అంటే కళ్యాణి గారు చేయలేరని కాదు, కానీ ఐ వాంటెడ్ మోర్ ఏమనాలంటే కొంచెం డిఫరెంట్ సౌండింగ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటారని నేను అనుకోవడం. కళ్యాణి గారితో కూడా అది నేను చెప్పడం జరిగింది. దాన్ని మణిగారిని నేను కాంటాక్ట్ చేశాను. మణిగారు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆయన మన కృష్ణప్రసాద్ గారికి క్లోజ్ ఫ్రెండ్ ఆయన. సో అది అదృష్టశాతం అది నాకు ఆయన అప్రోచ్ అవ్వడం ఈజీ అయింది. తర్వాత నాకున్న భయం ఏంటంటే ఆయన చేసిన హిట్ సినిమాలు అదొక వేరే స్థాయి. అది ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని నేను ఇంటరాక్ట్ అయినప్పుడు నేను ఏమైనా చెప్పగలను ఆయనకి, ఇలాంటివి ఉండేవి. కానీ అలాంటి సమస్యలు ఏం లేవు. అండ్ ద బెస్ట్ మ్యూజిక్ సెషన్స్ వీ హ్యాడ్. మేమిద్దరం కలిసి పాటలు పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా పాటలు అయిపోయాయి. బట్ యాక్చువల్గా ఒక జానర్ని అర్థం చేసుకుని దానికి తగినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం కానీ లేకపోతే పాటలు అనే దానిలో ఆయన ఎంత మాస్టరో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ పాటల పరంగా కూడా ఆయన ఏంటంటే ఎక్కడ కన్వెన్షనల్ పాటల జోలికి వెళ్లకుండా రెగ్యులర్గా కాకుండా వేరేగా కొత్తగా చేయాలని ముందర నుంచి ఆయన తప్పన పడ్డారు. దాని తాలూకు ఫలితం మనకి ఇప్పుడు ఆడియోలో కనబడుతుంది. మై ఫేవరెట్ ఈజ్ ఐ హ్యావ్ టూ యాక్చువల్లీ. చలిగాలి చూద్దు ఈజ్ మై బికాజ్ ఇట్స్ జాజ్. నాకు జాజ్ అంటే చాలా ఇష్టం. సో జాజ్ స్టైల్లో చేసిన బహుశా ఒక తెలుగు పాట అది. తెలుగు పాటలో ప్యూర్ క్లాసికల్ జాజ్ స్టైల్లో ఎవరు చేయలేదు. అండ్ ఆఫ్ కోర్స్ అలజడి ఫ్రమ్ డే వన్ ఇట్స్ బీన్ మై ఫేవరెట్ బికాజ్ అది ఆయన ఫస్ట్ నేను విన్న స్క్రాచ్. అది ఆయన నాకు పంపించింది. అప్పటి నుంచి ఇట్స్ రింగింగ్ ఇన్ మై మైండ్ ఆల్ ద టైమ్. బట్ చలిగాలి చూద్దాం ఏంటంటే ఇప్పుడు వచ్చి దాన్ని కొంచెం ఇట్లా తోసి ఇట్స్ ఫైటింగ్ ఫర్ ద ఫస్ట్ ప్లేస్. యా, బట్ దీస్ టూ ఆర్ మై ఫేవరెట్. రిమైనింగ్ టూ ఆర్ వెరీ నైస్ బట్ దే విల్ గో ఇన్ ద ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్. అండ్ చాలా డ్రమాటిక్ సిచ్యువేషన్స్లో వస్తాయి రెండు పాటలు. డింటక అవుట్ అయిన సాటర్డే నైట్ ఫీవర్. ఆ రెండు పాటలు ఏంటంటే సిచ్యువేషనల్గా యూల్ ఎంజాయ్ ఇట్ మోర్. ఆ తర్వాత ఐ థింక్ పీపుల్ విల్ లైక్ ఇట్ మచ్ మోర్. బట్ ఇనీషియల్లీ పాటల కింద అలజడి అండ్ చలిగాలి ఫ్యాబులస్. మాట్లాడేది మనీష్ శర్మ గారి గురించి నువ్వు చెప్పేస్తున్నావు. సో మణి గారు మణి శర్మ గారు ఎలాగ వచ్చారు చేయరు కాబట్టి సీని చేసేస్తున్నారు. బట్ యా ఇట్ వాస్ అబ్సల్యూట్ జాయ్ వర్కింగ్ విత్ హిమ్. మా జనరేషన్ అంతా పెరిగేటప్పుడు అంటే చిన్నప్పుడు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ అంతే ఎప్పుడు ఏ హిట్ సాంగ్స్ ఉన్నా సరే అది మనీష్ శర్మ గారి పాటలే. ఖుషి కానీ టక్కర్ దొంగ కానీ ఇంద్ర సమరసింహారెడ్డి నరసింహారెడ్డి ఇవే హిట్ సాంగ్స్ అన్ని ఎప్పుడు. వర్కింగ్ టుగెదర్. సో యా అంటే మొత్తం ఇదే పాటల మీద అప్పుడు క్యాసెట్లు ఎన్ని కొనుక్కొని కార్లు కానీ ఎక్కడున్నా ఇదే పాటలు వినేవాళ్ళం. సో అలాంటిది ఆయనతో మళ్ళీ నేను పని చేయటం అంటే నిజంగా నేను ఎటో వెళ్ళిపోయిన మనసు ఇళయరాజా గారితో పని చేసినప్పుడు అది ఆ ఫీల్ అయినా మా రాజా గారితో పనిచేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఆ ఫీలింగ్ వచ్చింది మనీష్ శర్మ గారు మ్యూజిక్ అన్నది. అండ్ ఆయన ఈ మధ్య కొంచెం స్లో డౌన్ అవటం దాంతో ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన సినిమాతో మళ్ళీ అందరూ సాంగ్స్ ఆ రెండు సాంగ్స్ సూపర్ హిట్ రేడియోలో రెగ్యులర్గా ప్లే చేస్తున్నారు. ఇందాక వచ్చే దారిలో కూడా ప్లే చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే నా సేమ్ యాక్చువల్లీ మోహన్ గారు చెప్పినట్టే ఫస్ట్ నాకు వినిపించిన పాట అలజడి. అండ్ ఫస్ట్ నుంచి అలజడి ఫేవరెట్. అండ్ దెన్ సడన్గా మధ్యలో వచ్చి పక్కన కూర్చుంది చలిగాలి. సేమ్ ప్లేస్. ఒకవేళ ఇళయరాజా గారి ఆల్బమ్ లేదా ఇప్పుడు జెంటిల్మెన్ లో మనీష్ శర్మ గారి ఆల్బమ్ అని అంటే
విచ్ ఇస్ యువర్ పర్సనల్ ఫేవరెట్? పర్సనల్ యు షుడ్ నేమ్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాన్స్. అదే, అదంతా ఇలా బాగా నిజంగా అంటే అది ఇప్పుడు ఎటో వెళ్ళిపోయింది మనసు వచ్చి ఇది అంత బాగా వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రపంచం అది. మెలంకలిక్ రొమాన్స్. ఐ కెన్ సే సాంగ్. ఓకే, వాట్ సాంగ్? ఆల్బమ్ని కంపేర్ చేయాలంటే 2 డిఫరెంట్ ఆల్బమ్స్. మొత్తం 2 ఆల్బమ్స్లోకి నా ఫేవరెట్ సాంగ్ చెప్పిన చలిగాలి చూద్దాం. అంటే బికాస్ అదొక నాస్టాలజిక్ లవ్ స్టోరీ అది. ఎటో వెళ్ళిపోయింది. దిస్ ఇస్ వెరీ ఎనర్జెటిక్ కైండ్ ఆఫ్. బట్ నాకు ఎక్కడ మణిగారి గురించి నేను ఎక్కువ ఆనందించింది ఏంటంటే మొన్న ఒక ఆయన పాట చలిగాలి చూద్దు ఫేస్బుక్ కింద ఒకళ్ళు ఎవరు కామెంట్ పెట్టారు, సింహం మళ్ళీ లేచింది అని. అంటే దే ఆర్ సో హ్యాపీ, సింహం లేచింది అని. తెలుగు పాట మళ్ళీ ఊపిరి పోసుకుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఫస్ట్ సింహం లేచింది ఇస్ వెరీ మాచో, అండ్ దెన్ తెలుగు పాట మళ్ళీ ఊపిరి పోసుకుందని వాళ్ళు గ్రహించడం అనేది. నేను చూసా ఒక కామెంట్, మీరు వీడియో కింద చూసారా? వీడియో వన్ ఆఫ్ దిస్ ఇస్ మనీష్ శర్మాస్ వే ఆఫ్ సేయింగ్ kiddos, this is how you make melody. అలాంటి చాలా ఉన్నాయి. many comments, and that's what I felt very happy about, and I used to keep calling him. And most touching compliment I had was audio release in 2 days కి ఆయన వాట్సాప్ లో ఈ కాంప్లిమెంట్స్ ఫొటోస్ అని నాకు పంపించారు. పంపించి జస్ట్ పంపించారు. ఐ సెడ్ దానిలో ఒకళ్ళు రకరకాల నేను ఒక మెసేజ్ పంపించాను, ద కింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్ సార్ అని. ఏ కింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ కింగ్ సార్. And then he messaged me back saying, but you are the kingmaker, sir. So it was a mutual admiration. Then I said, we both had to tone down in your mutual admiration. So from there we toned down and we came back to ground. Okay. But basically that was the with affection with which he did music. ఓకే, కమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ది బెస్ట్ కమెంట్ ఎవరైనా ఇవ్వాలంటే ఆఫ్ కోర్స్ శ్రీని గారు. మణి శర్మ గారి కంబ్యాక్ గురించి ఒకవేళ మీరు మీ స్టైల్లో కమెంట్ చేయాలని అంటే కంబ్యాక్ అంటే నేను అసలు ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాను అంటే ఆఫ్ కోర్స్ ఎగ్జాక్ట్లీ లేదు అంటే నేను కంబ్యాక్ అంటే నాకు ఆ పదం బాగుందని వాడతారు తప్ప నాకు నిజంగా కంబ్యాక్ అని అనిపించింది. ఆయన ఎప్పుడు లైక్ నాకైతే ఎప్పుడు it's a sabbatical. అది కదా స్లో డౌన్ అయ్యారంతే. Or maybe he wasn't getting ఇప్పుడు ఇంట్రెస్ట్, ఎంతూజియాజం, ఇన్స్పిరేషన్ వచ్చిన ప్రాజెక్ట్ లో ఇంకా వచ్చి ఉండవచ్చు. ఆయన టేకప్ చేసి అంటే అందరూ అంటున్నారు కదా మెలోడీస్ చేయాలంటే మణి శర్మ గారు లేదా కిడ్డోస్ దిస్ ఇస్ హౌ యు లెర్న్ టు డు. అలాగా ఒకవేళ శ్రీని గారు ఇవ్వాలంటే కమెంట్ మ్యూజిక్ గురించి అంటే తిప్పాడు కదా నేను తిప్పాడు. మణి శర్మ గారి పేరు చెప్పినప్పుడు మెసేజ్ చెప్పాడు, అంతకంటే కాంప్లిమెంట్ ఇంకేం లేదు. కాదు లైక్ పాటను ఎంజాయ్ చేయడం కన్నా మనం గొప్ప కాంప్లిమెంట్ ఏముంటుందండి. మోహన్ కృష్ణ గారు నాకు ఫస్ట్ పాట పంపించినప్పుడు అరే నా సినిమాలో గొప్ప కాంప్లిమెంట్, అంతకంటే కాంప్లిమెంట్ ఏంటి? యాక్చువల్లీ మణి శర్మ గారు చాలా మనిషి, ఆయన ఎక్కువ మాట్లాడరు. సో ఆయన ఇలాంటి కాంప్లిమెంట్ కంటే పాట చాలా బాగుందంటే ఎక్కువ ఆనందిస్తారు. సార్ మీరు అద్భుతం, ఈ సింహం లేచింది సార్, ఇలాంటి వాటి కంటే సార్ ఎంత బాగుంది ఈ పాట, ఎంత కొత్తగా చేశారంటే he'll be very happy. That kind of a person. But Mani Sharma garu చెప్పారు, in all the directors he's worked with, Sir sings the best. Actually, he that's sings the very best. true. Yeah. అంటే మేము So you can't twist that, sir. కంపోజ్ చేస్తున్నప్పుడు ఆయనతో ఫోన్ చేసి సింగ్ పక్కన పెట్టండి. ఆయనకు ఫోన్ చేసి మొన్న సార్ ఎలా వస్తుంది సెకండ్ హాఫ్ ఆర్ఆర్ చూసారంటే ఎలా ఉంది అంటే ఇలా ఈ సీన్స్ లో ఇలా చేశారని ఆయన ఆర్ఆర్ మామూలుగా ఫోన్ లో ఇంకా నేను చూడదలుచుకోలేదు. అంటే నాకు క్లియర్ గా రీ రికార్డింగ్ కూడా వినిపించేసింది నాకు ఫోన్ లో. పాట పాడగలిగే డైరెక్టర్లు ఉంటారు. బేసికలీ పాటలు కంపోజ్ చేస్తున్నప్పుడు మణిగారు నాకు మణిగారులో ఇంకో నచ్చే గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు నేను చూడలేదు అది, ఆయన ఇంటికి వెళ్తే మీరు ఆయన మేడ మీద టెర్రస్ లో ఒక ప్లేస్ లోనే హార్మోనియం పెట్టి ఉంటుంది. హాల్ అంతా ఖాళీగా ఉంటుంది కానీ ఒక చోట స్టూలు, హార్మోనియం, ఒక చైర్ ఉంటాయి. అక్కడే ఆయన కూర్చొని కంపోజ్ చేస్తారు. మామూలుగా అక్కడ తనన్నాలు ఉండవు. సో అక్కడికి వచ్చి నేను అక్కడ సోఫాలో కూర్చుంటే ఆయన ఎలా ఉంది అలా ఉండేది కంపోజ్. సో మేము పాడుతున్నప్పుడు ఆయన అనగానే ఆయన పాడంగానే నేను వెంటనే పాడేవాడిని, అరే భలే బాగుందండి ఇది. ఆయన 2-3 సార్లు అది ఏమిటండి మీరు పాడతారా అని ముందర ఆశ్చర్యపోయి తర్వాత పాటలన్నీ మేము ఇద్దరం కలిసి పాడుకోవడం. ఆయన మొహమ్మద్ రఫీ పాటలన్నీ చాలా ఇష్టము, నాకు ఇష్టము. సో సో ఆ పాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చలిగాలి చూస్తున్నప్పుడు మేము చాలా పాత ఎస్డి బర్మన్ పాటలు గుర్తు తెచ్చుకున్నాం అన్నమాట. ఆయన అప్పుడు చాలా ఈ పాట ఎలా ఉండాలి అంటే ఆయన ఒక ఇమేజ్ చెప్పారు. దీనికి దినిఢల్ జాయ్ అని పాత రఫీ పాట ఉంటుంది ఎస్డి బర్మన్. ఆ పాట చేసి ఆ పాటను రఫీ ఎలా పాడతారు తెలుసా అండి, ఆ పాటని ఇలా పట్టుకుని అన్నట్టు పాడతాడు. చలిగాలి చుట్టూ కూడా అలా ఉండాలి అంటే అలా వాళ్ళ లవ్ స్టోరీ షుడ్ బి జెంట్లీ లైక్ యు ఆర్ హోల్డింగ్
ద గర్ల్ అలా ఉండాలి అని ఆయన అలా కంపోజ్ చేశారు. అయితే తర్వాత దాన్ని జాజ్ వర్షన్ కి చేద్దాం అనుకున్న తర్వాత అసలు ఆయన నిజంగానే జూలు ఇచ్చారు. సింహం అప్పుడు లేచింది యాక్చువల్లీ, బికాజ్ ఎలా ఉంటుంది జాజ్ అనగానే దెన్ ఇట్ వాస్ during the audio launch he asked me when they were releasing the Chaligali song, asked me who's the lucky girl who got this song. I was like ఓకే, రెండు పాటల గురించి మెయిన్ గా మాట్లాడుకున్నారు కాబట్టి నివేద అలజడి ఈజ్ యువర్ సాంగ్ అండ్ చలిగాలి ఆఫ్ కోర్స్ ఇస్ సురభి's song. Both are my songs. Both are yours. What is your personal favorite? My personal favorite is Alajadi. Alajadi. Yeah, Alajadi. Why? Because you are there in the song. No, definitely not. Because I that was the first song I listened to. Yeah, all of us. And it's been Alajadi. That word has been ringing in me like ever since. And I love the tune of Alajadi. It kind of, like excites you. What other words rang true with you? In Alajadi. What other words he's asking? In that song or in the other songs? I'm gonna. In any other Telugu word. Dentak. Okay, that's not a word, but. Surabhi, your personal favorite. I like all songs, but personal favorite is obviously Chaligali Choddu. Obviously. Why obviously? Yeah, I want to know. That was the first song which I heard, and Actually, she hadn't heard. First song she heard was and Sir had sent me the rough versions of Chaligali So Choddu. everything వాళ్ళకి సరిగ్గా పంపించారు సార్ మీరు. and just want to let them know what they're getting into Okay. in terms of mood and వాళ్ళకి తెలియాలి అని వాళ్ళు చేసే పాట పంపించేవాడిని వాళ్ళకి. సో దట్ స్క్రాచ్ నుంచి దే విల్ సీ స్క్రాచ్ వర్షన్ నుంచి ఓహో ఇలా ఉంటుంది, దిస్ ఇస్ హౌ ద సాంగ్ ఈస్. Yeah. శ్రీని ఐ యూస్ టు శ్రీని నాని అయితే మామూలుగా రెగ్యులర్ అన్ని ఎక్సైజ్ జరుగుతుంది. What is not getting. This is not what you're getting. This is very romantic but you're not getting it. And yes, another most important person of this film, అసలు జెంటిల్మెన్ బయటకు రావడానికి ప్రొడ్యూసర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, కృష్ణ ప్రసాద్ గారు. సో ఐ స్టార్ట్ విత్ యూ సార్ అబౌట్ కృష్ణ ప్రసాద్ సార్. కృష్ణ ప్రసాద్ గారు నన్ను చాలా ఒక 3-4 ఏళ్ళుగానే ఈస్ బీన్ ఆస్కింగ్ అండి సినిమా చేద్దామని. బట్ అది మాటల దగ్గర ఉండిపోయింది, అది ఎప్పుడు ఇట్ నెవర్ టుక్ ప్రాపర్ షేప్. నేను నా అంతకుముందు బందిపోటు ఫిల్మ్ చేస్తున్నప్పుడు హీ అప్రోచ్ మీ అండ్ సెడ్ లెట్స్ మేక్ ఎ ఫిల్మ్ అన్నారు. అండ్ దెన్ ఐ సెడ్ ఇది అయిపోయింది, విల్ థింక్ అబౌట్ ఇట్ అన్నాము. తర్వాత బందిపోటు రిలీజ్ అయింది, ఇట్ డిడ్ంట్ డూ వెల్. సో ఈవెన్ దెన్ హీ స్టక్ టు హిస్ గన్స్ అండ్ సెడ్ నో లెట్స్ డూ ఇట్. అయితే చాలా యాక్సిడెంట్గా ఆయన మాట్లాడుతూ ఒక కథ నేను విన్నాను. ఈ కథ మీరు యాక్చువల్గా డేవిడ్ నాథన్ గారి కథ నా దగ్గర తీసుకొచ్చింది ఆయన. సో ఫస్ట్ అసలు హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ స్టోరీ. ఆయన ఏమన్నారంటే నాకు తెలిసి మీరు వేరే కథలు చేయరని, కానీ మీకు నచ్చితే చేద్దాము, లేదంటే విల్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద డస్ట్బిన్. ఎగ్జాక్ట్లీ ఆయన వాడిన మాట ఇది, నచ్చపోతే చెత్తలో పడేద్దాం సార్ అని. బట్ అది విని నాకు నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత నుంచి కూడా అప్పటివరకు నేను ఒక స్థాయి సినిమాలు తీస్తూ వచ్చాను బడ్జెట్ పరంగా. ఈ కథ విన్నప్పుడు మాత్రం నేను ఆయనతో ఒకటి చెప్పాను, సార్ బాగుంది చాలా, కానీ నేను ఇప్పటివరకు తీస్తున్న బడ్జెట్ పరిధిలో ఈ సినిమా అంటే ఆ లిమిటేషన్స్లో చేయలేము, ఈ కథని కొంచెం పెద్ద స్థాయిలో తీయాలి. సో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీరు చెప్పిన కథల్లోనే చూడండి ఎలిమెంట్స్ ఉన్నాయి, కాబట్టి మరి వీటికి ఓకేనా మీరు అంటే లేదు ఐ నో దట్ వీ విల్ డూ ఇట్, అలాగే చేద్దాము అని ఆయన అనడం జరిగింది. అన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వెనెవర్ నేను కానీ కెమెరామెన్ కానీ అడిగినప్పుడు ఎందుకు అంటే హీ యూస్ టు క్రాస్ చెక్ విత్ మీ, ఇది కదా ఎస్ అంటే ఇంక మళ్ళీ రెండో డిస్కషన్ లేకుండా ఆయన హీ ప్రొవైడెడ్ ఆ రిజల్ట్ మీకు తెర మీద కనపడుతుంది. అంటే మామూలుగా మనం ఖర్చు పెట్టారని అంటుంటారు. సాధారణంగా ఖర్చు పెట్టారంటే పెద్ద పెద్ద సెట్స్ లేకపోతే రంగురంగుల బట్టలు కాకుండా ఒక సీన్కి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా యాడ్ అవుతాయి. ఆ డీటెయిల్స్ని యాడ్ చేయడానికి టైం వెచ్చించాలి, డబ్బులు కూడా పెట్టాల్సి వస్తుంది. అక్కడ పెట్టి ఇది ఇలా కావాలి అని నమ్మే నిర్మాతలు చాలా తక్కువ మంది ఉంటారు. పైగా కథను నమ్మి కాంబినేషన్లు కాకుండా సార్ మీరు నాన్నగారు కదా అష్టాచమ్మ హిట్, దాని మీద మనం ఏదైనా చేసేసుకోవచ్చులేండి అని ఏదో ఒకటి కథ అనేసుకోవడం కాకుండా కథను నమ్మి దానికి కావాల్సిన యాక్టర్స్ని నమ్మి. సో ఇన్ అ వే అండ్ ద వే హీ కండక్టెడ్ ద హోల్ ప్రొడక్షన్ ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ నేను చేసిన సినిమాల్లో మోస్ట్ అంటే వెల్ బిహేవ్డ్, అంటే అన్నీ కరెక్ట్గా జరుగుతూ టైంకి. సో అసలు ఆయన పైగా అసలు షూటింగ్ 3-4 సార్లు వచ్చి ఉంటారు ఆయన. హీ నెవర్ కేమ్ టు ద సెట్ ఆల్సో. సో హీ వాజ్ యాక్చువల్లీ అ వెరీ థరో జెంటిల్మెన్. యాక్చువల్లీ ఈ సినిమాకి టైటిల్ అదైతే బాగుంటుందేమో అని ఫస్ట్ అందు కూడా జెంటిల్మెన్ అని పెడితే ఎలా ఉంటుందండి ఈ సినిమాకి, పాతది ఉంది అలా కూడా అనలేదు. నా ఫస్ట్ డిస్కషన్ మన దాంట్లో పార్క్లో ఉన్నప్పుడు
సరే సినిమాకి జెంటిల్మెన్ లాంటి టైటిల్ ఏదైనా ఉంటే బాగుంటుంది అన్నారు. ఇలాంటి ఎందుకు అదే అప్పటి నుంచి అది కంటిన్యూడ్. అంటే వేరే టైటిల్స్ మేము కన్సిడర్ చేస్తున్నా. ఎప్పుడు మా డిస్కషన్ ఎండ్ ఎలా అయ్యేదంటే ఇది బాగున్నాయి సార్ ఇవన్నీ జెంటిల్మెన్ కంటే ఉన్నాడు యాక్చువల్లీ బెటర్ అయితే విల్ థింక్. నేను ఫస్ట్ అది యాక్చువల్లీ ఎలా ఉందని అడిగితే ఫస్ట్ శ్రీనే యాక్చువల్లీ బాగుంది బాబు. ఆ తర్వాత జెంటిల్మెన్ నాని ఫోన్ చేసి ఒకసారి మాట్లాడుతూ సార్ జెంటిల్మెన్ ముందర నాకు అనిపించింది కానీ జెంటిల్మెన్ కరెక్ట్ ఏమో అలా అలా స్టార్ట్ అయ్యి జెంటిల్మెన్ అని ఫైనలైజ్ అయింది. సో ఆ టైటిల్ యాక్చువల్ దానికి బీజన్ నాటింది కూడా. సో హీఈస్ అ వెరీ అన్అబ్ట్రూజివ్, చొరబడిపోకుండా కింద మీద పడిపోయి ఇదెందుకు అదెందుకు అలా అనకుండా ఉండే ఒక ఐడియల్ ప్రొడ్యూసర్ అని చెప్తాను. ఓకే నాని, కమింగ్ టు యూ, మోహన్ కృష్ణ సార్ తోటి లేదా శ్రీనివాస్, దీస్ ఆర్ ఆల్ లైక్ ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. బట్ కమింగ్ టు ద ప్రొడ్యూసర్, ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ, బాలకృష్ణ గారితో పెద్ద పెద్ద సినిమాలు, బిగ్ బిగ్ స్టార్స్తో చాలా సినిమాలు చేసి హీఈస్ కమింగ్ బ్యాక్. యాక్చువల్లీ వెరీ లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చి ఒక సినిమా చేస్తున్నారు, అది కూడా మీతో. మీకు వర్కింగ్ విత్ కృష్ణప్రసాద్ సార్ ఫస్ట్ ఇలా మోహన్ గారు ఫోన్ చేసినప్పుడు శివలంక కృష్ణప్రసాద్ గారు ఇలా ప్రొడ్యూసర్ అని చెప్పినంటే ముందు కెమెరా ఇక్కడ ఉంది నాకు. ఆదిత్య 3 కింద నుంచి అలా పెద్ద మెల్లగా పాత సినిమాలో పెరిగింది. అంటే అది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్ అది. అండ్ ఆ సినిమా తీసారంటే అప్పట్లోనే చాలా గట్సీ ప్రయత్నం అది. ముందు అలాంటి ఐడియా నమ్మాలంటే మనం అంటే సినిమా చూసాం కాబట్టి మనకి బాగా అనిపిస్తుంది. కానీ సరే ఇప్పుడు ఎవరైనా వచ్చి కథ చెప్తూ టైం వేసినండి టైం ఇలా వెనక్కి వెళ్ళిపోతాం అంటే తెలుగుకి షాక్ అయిపోతారు కదా. అక్కడే తెలుస్తుంది అంటే ముందు ఎంత రెడీగా ఉన్నారు. అండ్ నాకు ఆయన చాలా కాలం గ్యాప్ వచ్చింది, ఈ మధ్య ఏం ఫిల్మ్స్ చేయట్లేదు అన్నారు. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ కమ్బ్యాక్ ఫిల్మ్. సో నేను అడిగాను ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడే, సార్ ఇది చాలా లాంగ్ గ్యాప్ అంతా కదా, మరి దిస్ ఈస్ ద సిచ్యువేషన్, నాకు స్క్రిప్ట్ అంతా నచ్చి మీరు చేయగలరా అని అడిగారు. మీరు నన్ను నమ్మండి 100% నేను బ్రహ్మాండంగా చేసి చూపిస్తాను అని అన్నారు. అండ్ నేను ఎలా చేస్తే బాగుంటుందని అయితే అనుకున్నాను, దానికి ఒక 3 రెట్లు బెటర్గా చేశారు మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా. సో చివరిదాకా ఈ రోజు కూడా అంటే ఎంత ట్రాన్స్పరెంట్, నా మామూలుగా కొన్ని సినిమాలకి అంత ట్రాన్స్పరెంట్గా ఉండదండి. అంటే ఇప్పుడు ఒక ట్రైలర్ కానీ ఒక డిజైన్ కానీ అందరితో ఇప్పుడు ఏదో బయటకు వచ్చి మీడియాలోకి వచ్చిన తర్వాత మనం కొన్ని చూస్తాం మన సినిమావే. ఈ సినిమాకి అలా ఏమీ లేదు, అంత ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. మొత్తం ఆయనకి ఏదైనా ఆయన ద్వారా జరుగుతున్న పని ఏదైనా సరే ఒకసారి డిస్కస్ చేస్తారు అందరితో. మోహన్ గారు ఏదైనా రిలీజ్ చేస్తున్న స్టిల్స్ అన్నీ ఒకసారి పంపించుకుంటారు గ్రూప్లో అందరికీ బాగుంది కదా, నో అబ్జెక్షన్ అని. సో జస్ట్ ప్రొడక్షన్ సైడ్ నుంచే కాదు అందరి సైడ్ నుంచి మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. మనకి తెలియకుండా ఎవరిదాలు చేసుకుంటే అలా వెళ్ళిపోట్ల, అంతా గ్రూప్గానే అండ్ అందరి ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్తున్నాం. అందుకే ఈ రోజు దాకా ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి ఆ నెక్స్ట్ పోస్టర్ డిజైన్స్ కానీ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఈ రోజు దాకా ఒక్కడు కూడా మేము ఇది రీచ్ అవ్వాలనుకున్నాం అంతవరకు రీచ్ అవ్వలేకపోయాం లేదు. అనుకున్న దానికంటే బెటర్ రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ నుంచి, ఎందుకంటే ముందే అంత క్లియర్గా ఏమున్నా సరే అనుకుని డిస్కస్ చేసుకొని చేశాం కాబట్టి. అండ్ అటువంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యిందంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కృష్ణప్రసాద్ గారు. సో శ్రీని బేసిక్గా ఈ మధ్య డైరెక్ట్ కూడా చేస్తున్నారు కాబట్టి మీరు ఒక ప్రొడ్యూసర్ అనేది వచ్చింది కదా, ఒక ప్రొడ్యూసర్ కిషోర్ అన్నట్టు మన సినిమాలో ఇప్పుడు రావట్లేదమ్మా. ఈ మధ్య డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి ప్రొడ్యూసర్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక డైరెక్టర్కి యూ షుడ్ బి నోయింగ్ అసోసియేషన్ విత్ ద ప్రొడ్యూసర్. సో కృష్ణప్రసాద్ గారిని అసలు మీరు ఎప్పుడైనా జెంటిల్మెన్ సెట్స్ లో చూసారా లేదా? చాలా టైం స్పెండ్ చేయాలి. కొన్ని సినిమాలు నేను యాక్ట్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరో కూడా తెలియదు నిజంగా. అంటే అప్పుడప్పుడు సెట్ లో ఇందాక వచ్చారు కదా రెడ్ క్యాప్ పెట్టుకున్నా కానీ చాలా టైం స్పెండ్ చేశాను. నాకు ఒక అందుకు కొంచెం జెలసీగా కూడా ఉంది, ఎందుకంటే ఒకప్పుడు బేసికల్లీ ఆయన 90s లో యాక్టర్స్ని ఎలా చూసుకోవాలి అంటే యాక్టర్స్ని అంటే ఏదో విడిదిల్లు ఇచ్చిన అల్లుళ్ళు సో అప్పుడు అంటే ఇంత బాగా ట్రీట్ చేశారు ఆ ప్రొడ్యూసర్లు జనాల్ని. అంటే ఇంకా అవే వాల్యూస్ ఆయన మెయింటైన్ చేస్తుంటారు అనమాట. అమేజింగ్ నిజంగా. నాకు ఒకరోజు శ్రీని ఐ రిమెంబర్ పాట తీస్తున్నప్పుడు ఇంట్లో వచ్చారు నా దగ్గరికి. శ్రీని నేను వచ్చాను, నా గారు ఒంట్లో బాగాలేదు, లేట్గా వచ్చాను, పాట జరుగుతున్న షూట్ నా దగ్గరికి వచ్చారు, కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఏమైంది అన్నాను. ఏమైంది సార్ అంటే క్యారవాన్ శ్రీని క్యారవాన్ లేట్ అయిందండి, శ్రీని బయట ఉన్నాడు, నాకు అసలు బాగాలేదు, ఫీలింగ్ వెరీ బ్యాడ్ అని ఈ కేమ్ టు మీ బికాజ్ ఈ కుడ్ సిట్ విత్ హిమ్. శ్రీని క్యారవాన్ లేట్ అయిపోయాడు. నేను శ్రీని నాకు తెలుసు కదా
పాపం తను బయట అక్కడ కూర్చుని ఉన్నాడు, టిఫిన్ చేసి ఆయన ఏదో కొంచెం అలరించారు శ్రీని, ఇంకా రావట్లేదు క్యారవాన్. సో కానీ తర్వాత నేను ఐ వెంట్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ శ్రీని. తర్వాత అది వచ్చింది. సో తర్వాత ఆయన ఆయన మొహంలో రిలీఫ్ కనబడేది అనమాట. ఏంటి సార్ క్యారవాన్ వచ్చిందని. సో హీ వాజ్ లైక్ దట్. అంటే దిస్ ఇస్ నాట్ డ్రమాటిక్ ఎగ్జాజరేషన్, హీ వాజ్ లైక్ దట్ రియల్లీ. అంటే యాక్టర్స్ బాగుండాలి, వాళ్ళు ఎక్కడ రిమార్క్ రాకూడదు. ఆయన పోనీ ఆయన సెల్ఫిష్గా ఆలోచించుకున్నా ఒక ప్రొడక్షన్ హౌస్గా నా మీద రిమార్క్ రాకూడదు, పలానా ప్రొడ్యూసర్ సరిగ్గా చూడలేదండి అలా రాకూడదు అనే పంతం మాత్రం ఆయనకు ఉంది. అది ఎక్కడ కొంచెం తేడా వచ్చిన ఆయన అమ్మో వద్దండి చేసేయండి అనేవరే తప్ప ఆ పర్లేదండి అనేది మాత్రం లేదు యాటిట్యూడ్. Yeah, when you see him on set, you can't see him sit in a place. He'll always be walking around and looking at everybody if everything is okay. కమింగ్ టు ఆల్ ఆఫ్ us, మేమందరం హైదరాబాద్ లోనే ఉంటాం, కానీ మీరిద్దరు వేరే ప్లేస్ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి. నాకు యాక్చువల్లీ అంటే చాలా పెళ్లిళ్ళు చూస్తాం కదండి, అందులో పెళ్లి కూతురు తండ్రి ఎలా ఉంటాడు, ప్రొడ్యూసర్ గారు అలా ఉంటారు. Yes, Niveda, about producer sir. Yeah, I mean, KP sir was he's a good man. He's so energetic all the time. Eppudu set lo if he's there, you know that he's going to come and ask you about if everything is okay. And he was so excited about the film from day one. Remember, so when we were shooting in the church, he was just there, you know, when I was doing cheppu cheppu and all, he used to stand there and see, like, is the cheppu okay? Is it like this? Is it that? Everything, all those minute details, he used to like take care. So, you know, he's like one of the most senior most producers. But then when you see him on set, he's energetic and full of positive vibes, and he's just walking around and seeing that everything is okay. Yes, Surbhi. I have a lot of respect for Krishna Prasad sir, and the main thing is that he made all of us so comfortable. Like, he would come on sets and all the actors were so comfortable. He would talk to us about our performances, and that was very encouraging from his side. So I feel they are the silent heroes who, without being visible, they make everything happen so smoothly. This is the best dialogue. Yeah, true. ఇప్పుడు మేము పద్ధతి ప్రకారం ఏమైనా చెప్పలేదు మాకు అనిపిస్తే అది సురభి కవర్ చేస్తుంది. Surbhi has done it. Yes. No, actually she put it very nicely. Usually ఏంటంటే ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టేసి వెళ్ళిపోయే వ్యక్తి కాకుండా చాలా విషయాలు మనం స్మూత్గా సెట్లో జరిగిపోతున్నాయంటే వాళ్ళు చాలా పని చేస్తేనే జరుగుతారు. మనకు వచ్చే కాఫీలు చిన్న పిల్లలకి ఎక్సైట్ అవుతాడు ఆయన, దానికి చాలా ఇష్టం. ఒక ట్రైలర్ చూసినా, ఒక టీజర్ చూసినా. ఐ రిమెంబర్ చాలా బాగుంది సార్. ఫస్ట్ ట్రైలర్ టీజర్ వచ్చినప్పుడు ఆయనకి డౌన్లోడ్ అవ్వట్లేదు ఫోన్లో. సో సురేష్ గారు ఎడిట్లో ఉంటే లోపల సార్ ట్రైలర్ అంటే సురేష్ గారికి అర్థం అవ్వలేదు. ఏంటి టీజర్ వచ్చిందండి, డౌన్లోడ్ అవ్వట్లేదు. దెన్ హీ డౌన్లోడెడ్ ఇట్ అండ్ దెన్ హీ సా ఇట్ అండ్ హీ వాజ్ లైక్, నేను చూడలేదు అప్పటికి, ఇంకా నేను వచ్చేటప్పటికి టీజర్ వచ్చింది చూసారా. లిటరలీ అన్నపూర్ణలో డబ్బింగ్ నేను వస్తున్నా, ఎదురుగా సినిమాలో హీరోయిన్ పరిగెత్తుకు వస్తారు, హీరో అలా పరిగెత్తుకు వచ్చాను. వచ్చి టీజర్ చూసారా అదిరిపోయింది. దెన్ అండ్ ఇట్ వాజ్ లైక్ దాట్. హీ వాజ్ లైక్, అండ్ దెన్ ఆ తర్వాత ఒక 20 నిమిషాలు హీ వాజ్ రెస్ట్లెస్. అటు ఇటు కదులుతున్నారు. నాని దాని కేమ్ ఫర్ డబ్బింగ్, నానితో మాట్లాడేస్తున్నారు అందరితో. నా ఐడీలు చూపించారు, సురేష్ గారు చూపించారు. సో దట్ లెవెల్ ఆఫ్ ఒక చైల్డ్ లైక్ ఎంతూజియాజం. ఎందుకు అక్కడ మన ఆఫీస్లో ఏదో డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రమోషన్ యాక్టివిటీ గురించి ఆయన సడన్గా జగదక్ వీడియోలో సుందర్ గురించి ఏదో స్టోరీ చెప్తూ, ఆ సాంగ్ అప్పట్లో వద్దన్నారు స్లోగా ఉందని చిరంజీవి గారి స్టెప్ అని ఆయన స్టెప్ వేసి చూపిస్తున్నారు. స్టోరీ నరేట్ చేస్తూ సడన్ గా కంప్లీట్ మీ అందరం కూర్చోన్నాం 7 మంది, కృష్ణప్రసాద్ గారు ఒక్కరి నుంచొని ఆ చిరంజీవి శ్రీదేవి స్టెప్ వేస్తున్నారు రూమ్ మధ్యలో. ఇది ఏంటి ఎక్సైట్మెంట్ అనేది. That is one very nice thing about quality. Very passionate about film. He asks always about food. Yeah. Okay, it's like, sir, చాలా బాగుంది. ఎస్, చూడటం మనం మాట్లాడుకున్నాం కాబట్టి విజువల్లీ కళ్ళకి ఫస్ట్ మనం ఇదంతా పేపర్ వర్క్ అయితే స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ యాక్టర్స్ హోంవర్క్ వర్క్ షాప్స్ ఫస్ట్ చూడడానికి మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ కెమెరామెన్. పీజీ విందా సార్ గురించి మీ విందా ఈజ్ లైక్ వీ గ్రూ అప్ టుగెదర్. అంటే ఫిల్మ్ జర్నీ మాది ఇద్దరిది కలిపి స్టార్ట్ అయిందండి కిరాణం నుంచి. సో విందాకి నాకు ఏంటంటే వీ టాక్ అ లాట్ అబౌట్ ఇట్ డ్యూరింగ్ ద ప్రీ ప్రొడక్షన్. స్క్రిప్ట్ తనకు కాపీ చదువుతాడు, మార్క్ చేస్తాడు. ఎప్పుడు చేసాము అన్ని సినిమాలకి, కానీ అన్ని సినిమాలకి కుదిరేది కాదు. బడ్జెట్ వల్ల లేకపోతే ఏదో రెస్ట్రిక్షన్ వచ్చి మేము అనుకున్న కలర్ ప్యాలెట్ అచీవ్ చేయలేకపోవడమో, లేకపోతే వేరే రకమైన ప్రొడక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చి అనుకున్నది చేయలేకపోవడమో 90% జరిగింది మా సినిమాల్లో. సో టెక్నికల్లీ అష్టచమ్మ నుంచి కూడా
40-50% చేయగలిగాం మేము చేయదలుచుకుంది. ఈ సినిమాకి మాత్రం వీ డిసైడెడ్ ఈ సినిమా ఒకలా తీయాలి, లుక్ వేరేగా ఉండాలి, కలర్ ప్యాలెట్ వేరేగా ఉండాలి అనుకుని దెన్ రిఫరెన్సెస్ దాన్ని తీసుకురావడము, దాన్ని మాట్లాడి ఒకసారి మేము ఎంత మాట్లాడుకుంటామంటే తర్వాత షూట్లో ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్యలో అసలు డిస్కషనే ఉండదు. సమ్ టైమ్స్ ఇట్స్ లైక్ ఎగ్జాక్ట్లీ నేను ఏదనుకున్నానో అది తను చేసేస్తూ ఉంటాడు. ఇట్స్ అంటే నేను ఇలా చూస్తే 35 అంటాడు. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కోడ్ వర్డ్స్. Only code words. You don't even understand. మోహన్ లుబెత్స్కీ అంటే లుబెత్స్కీ అది ఎవరికి తెలియదు. వాట్ వి మీన్ బై ఇమాన్యుయల్ లుబెత్స్కీ మా ఇద్దరికి ఇష్టమైన సినిమా. మాకు తెలియక ఏం బాగా చేయలేదు. తిడుతున్నారు తిట్టుకుంటే సార్ రాబర్ట్ రిచర్డ్సన్ అంటే రాబర్ట్ రిచర్డ్సన్ లేకపోతే ఇంకోటి అలా ఉంటుంది. But my best is Indie Windy. సో సార్ నేను రాబర్ట్ రిచర్డ్సన్ లా చేయలేదు, ఒరిజినల్ షాట్ అని చెప్తాను. కెమెరామెన్ ఐ రిమెంబర్ ఆఫ్టర్ దట్ వన్ సీన్ మీ ఇద్దరి మధ్యలో దట్ బిగ్ ఫేవరెట్ సీన్ అయిన తర్వాత విందా ఒక షార్ట్ కంపోజ్ చేస్తే ఐ రిమెంబర్ ఐ లవ్ యూ విందా అని అన్నాడు. ఇట్స్ సిల్హువెట్ షాట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అది. And then Vinda also said, no, I'm trying to match your performance. In his own humble way, Vinda said, no, I'm just trying to match the performance. Because, and he meant it actually, because the performance was so intense. ఆ టైంలో ఫ్లాట్ లైట్ ఉండకూడదు ఆ సీన్లో. సో అలాంటి సటిల్ అబ్జర్వేషన్స్ అన్ని విందాకి ట్రైనింగ్లో కానీ తన ఒరిజినల్ ఎస్థెటిక్ సెన్స్లోగానే ఉన్నాయి. ఈ సినిమా చాలా వేరే స్థాయిలో ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతున్నారంటే అష్టాచమ్మ అప్పటికి మోహన్ గారికి ఇప్పుడు మోహన్ గారికి ఏం డిఫరెన్స్ అని, లేదంటే మోహన్ గారిని కూడా రాసిన అప్పుడు నానికి ఇప్పుడు నానికి అప్పటి విందాకి ఇప్పుడు విందాకి చాలా డిఫరెన్స్. ఎనార్మస్ నాలెడ్జ్ కానీ టెక్నికల్గా గ్రిప్ కానీ కొంచెం లావ్ అయ్యాడు, వేరే విషయం. అది కూడా ఇంతకుముందు ఎక్కువ ఫ్లెక్సిబుల్ ఉండేవాడు, బట్ నాలెడ్జ్ మాత్రం చాలా అసలు చాలా ఆ వర్క్లోనే తెలిసిపోతుంది పెట్టే ప్రతి ఫ్రేమ్లో. అండ్ ఆ పర్టికులర్ సీన్ కంటెంట్ని పర్ఫార్మెన్స్ ద్వారా చెప్పే మాటల ద్వారా స్కోర్ ద్వారా కన్వే చేయడం వేరే విషయం అయితే ఆ విజువల్ ద్వారా కూడా కన్వే చేస్తాడు ఆ మూడ్ని ఆ సినిమాలో. యాక్చువల్లీ మన సెకండ్ హాఫ్లో డబ్బింగ్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ దేర్ ఇస్ వెరీ లిటిల్ డైలాగ్. తొందరగా అయిపోయింది డబ్బింగ్ సెకండ్ హాఫ్ బికాస్ మచ్ ఆఫ్ ఇట్ ఇస్ విజువల్ అండ్ దట్ ఎంటైర్ పార్ట్ ఈస్ చాలా అసలు నీది ఎంత ఫాస్ట్. ఓవరాల్ గా డైలాగ్ కంటెంట్ చాలా తక్కువ సెకండ్ హాఫ్ పట్టింది. సో ఆ పార్ట్ అంతా విందాస్ జోన్ అది, అంటే హౌ టు క్రియేట్ దట్ మూడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూడ్స్. So it's a fabulous effort from him. I think he should be proud of it. It's fun watching both of them work because he goes to say something about Vinda, suddenly he remembers something. He'll be drinking Girnar or something. Vinda, Mohan, okay, ready. Like, okay. అంటే అది ఎప్పటి నుంచో ఉండడం వల్ల we used to, అంటే బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైం మామూలు సినిమాలు తీనప్పుడు కూడా మేము మాట్లాడుకుంటూ ఉంటాం ఎలా ఉంటుంది. సో ఈ సినిమాకి కొన్ని రిఫరెన్సెస్ అనుకున్నాను. లైక్ దేర్ ఇస్ వన్ ఫేవరెట్ సీన్ ఆఫ్ మైండ్ ఈ సినిమాలో, నా దృష్టిలో చాలా మందికి నచ్చుతుంది సినిమా. I said, Vinda, this should be like Hitchcock. This is our tribute to Alfred Hitchcock. And how best can we do it? Lighting paranga gani, cutting lo gani. Alfred Hitchcock should feel, okay boss, you did a good job. And which ala undedi maku. So he used to light it up like that, and that scene is really cool. My favorite scene in the film. Okay. I will tell you. The one in the office room where Nivetha hides. Yeah, that scene is. I know what you're thinking. No. నీ సీన్ మీ ఇద్దరు సీన్లకి రిఫరెన్స్ కెమెరామెన్ ఎవరు తెలుసా? రోజర్ డీకిన్స్. అడుగు చెప్తాడు విందా. కోన్ బ్రదర్స్. విల్ టెల్ యూ లేటర్ వెన్ యూ సీ ద మూవీ. ఫార్మ్ హౌస్ లో మీరు కలుస్తారు చూడు. సరే సార్ ఎడిటింగ్ లో పోయేసిన కెమెరామెన్ ఎవరైతే ఎడిటింగ్ పోలేదు అంటే అట్లీస్ట్ కొంచెం షార్ప్ అయిపోయింది. పెద్ద సీన్ అది. కమ్ ఆన్, బట్ ఇట్స్ బ్యూటిఫుల్లీ డన్. సో ఎలా ఉంటుందంటే అది అలా ఒక్కొక్క రిఫరెన్సెస్ తో వి వర్క్. నో బట్ దే ఆర్ లైయింగ్. యు సీ ద మూవీ అండ్ నో that Vinda is right, he is wrong. నివేద తన స్క్రీన్ లో చూసుకున్నప్పుడు బేసిక్ గా ప్రతి ఫ్రేమ్ ఐ నో దట్ యువర్ అసోసియేషన్ విత్ విందా సర్. ఈ సినిమాలో వీళ్ళిద్దరి మీద ఒక పాట ఉందండి, సినిమాలో లేదు. ఏం చెప్పవా? అయ్యో నో. What? No. ఏ పాట? అయ్యో అదే చాలా మంచి లిరిక్ అది. ఏ పాట? శ్రీని పాడాడు, నాకు తెలియదు. సింగింగ్ అంతా వోకలిస్ట్, బ్యాకప్ వోకలిస్ట్. ఇది ఎప్పుడో నేను పనిలో ఉన్నప్పుడు వీళ్ళంతా ఖాళీగా ఉన్నారు. తర్వాత అలా కాదు,
You can. సారీ ఐ ఇంటరప్టెడ్. తర్వాత పాడిస్తాను మీరు అడిగే క్వశ్చన్. ఖచ్చితంగా పాడేద్దాం. నివేద, నువ్వు ఫ్రేమ్ లో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యి వాట్ అ ఫ్రేమ్ సార్ అని వింద గారిని యూస్ టు గో హగ్ హిమ్. అంత You saw that, didn't you, once? సో వర్కింగ్ విత్ విందా సార్, నిన్ను అంత బ్యూటిఫుల్ గా చూసుకొని యు ఆర్ వెరీ హ్యాపీ. I was. Were you surprised? He's right, yeah. A little, yeah, because I was like. No, actually, I remember you saying 2-3 times, "Sir, actually, I didn't realize I am capable of looking this Looking so good. I Andy. really meant it because it was like, man, how can you, kind of, he uses these kind of diffuse lighting to kind of, it gives you a certain oomph for that entire scene, It's not like there's a light here, there's a light there, and then he gets everything done like 5 minutes. So you're like, you go have a cup of coffee and then you're like, I'm done, I'm ready. So, Ochin Tarvata, we immediately shoot and everything is like, there's no, there's so much space for the actors to perform, there's no light in between and then you have to walk this way and go. You're like, you just have that space. So, and then he immediately gives you compliments when he thinks it's good. And then when you come exactly on point to focus, it's yeah, he really, enjoys that. And that's the reason reading sessions lone when we do rehearsals, Vinda kuda ostadu. So he looks at people and what is the best way to light Nivetha, what is the best way to light Surabhi and how. And Nani ante tanaku telusu because he worked with him earlier. Nani Srini ante, but actor teliyani actors oste what is their strong angle, how not to light them, how to place. So tanu secretly he'll share that information with me. Mohan, when you do the mise en scene, when you stage the action, ఇది గుర్తుపెట్టుకోను, make sure that these people's stronger angles are these. So and it's easier for me if you make them stand near a window. I don't want to use a artificial light. Like remember నువ్వు చేతులు కట్టుకుని అక్కడ సారీ సీన్ లో నిలబడినప్పుడు he said just why can she stand at the window? He said yeah she can because the light is so nice, the natural light. సో అలాంటివి మా ఇద్దరి మధ్యలో అంటే ముందర తను రీడింగ్ సెషన్ వచ్చేసి he'll make his own notes and he'll go back and later we talk about ఇలా ఎలా అయితే బాగుంది. And Surabhi basically he used to joke like saying how can a light, she herself looks like a light to me, she's so bright. It's difficult. Then he said let's coin a light called Surabhi, right? 2K Surabhi ni తీసురండి like junior లాగా 2K Surabhi ఒకటి తీసురండి because కన్ను పెడితే natural stuff. No, what Vinda said, you don't need lights. You're too fair. You don't need lights at all. So afterwards Surabhi గారి మీద Lights. Oh my god. How can I do that? So that's how fair she was actually. So Vinda actually had trouble lighting her up because he used to say how to control exposure because I remember Venel Kishore one day came, he's like, sir, this girl I can understand Tamanna, but I can't understand this girl. The fairness, So it used to be fun. I was like, sir, But- come on, this is not fair. But I tanned in Kodaikanal. Yeah, but She, I'll come to that. She tanned in Tan Kodaikanal, she said. done it. Seriously, I tanned. నా షర్ట్ లోపల కూడా అదిగా the funniest part is మాకు మధ్యలో జోక్ అయిపోయింది అది. Something I said I was like, no sir, this is not fair. And then he was like, no, this is as fair as Surabhi. He always says Surabhi that. became our cultural reference actually to fairness and justice and lights. and lights. Yes, about You Vinda want me sir, to say please. more? Yeah, we have said Because everything. Vinda sir praised you a lot. He is now naming a bulb as a 2K light or whatever. What do you have to compliment about him? Wow, I found an inventor. So tell one word about it. One word. One word. One word about No, him. because No, we not one laughed word. so much I think. Yeah. No, one thing I really liked was like after every shot, he would come and praise us. He would be like, "Oh, you'll win an Oscar this year." Yes, I remember very well. Oh, No, you'll win an Oscar no, this actually year. he would This say is out of the world. he would say that like Oh, That was very. That was very. good very sense of humor, encouraging. Davinder. That was very. అది basically- పాయింట్ అది కాదు. బేసిక్ వచ్చి ముందు చెప్పి ఒక 2 సెకండ్లు అటు ఇటు చూస్తాడు నాకు చెప్పరా అని. No, but with Vinda, it's like last scene where she speaks. climax. Important scene ఒకటి ఉంటుంది. So Vinda was like coming and saying, we had Jimmy and ఉన్నాయి. But Vinda said, I don't think we need all this more. I think I'll just put a tight close and yeah. let her speak. ఎలాగా తను తెలుగు నేర్చుకుంది కష్టపడి అదంతా ఒక షార్ట్ చేద్దాము. I think that will be good if it can run. అదే ఆ సీన్ అంతా అలా వెళ్తేనే
బాగుంటుంది. కాబట్టి ఉన్నాయి కదా ఎక్విప్మెంట్లో అని వాడడం ఉండదు. అండ్ మార్తాండ్ గారు అదే వాడారు ఫైనలీ, హ్యాండెడ్ అప్ యూజింగ్. సో అండ్ హీ లిట్ హర్ వెరీ డిఫరెంట్లీ ఆ సీన్లో. So he made her unfair in that scene. But still it looks so magical. Yeah, It's he's- so lit up that that frame is so lit up. Lit up. Still matlab, but still it looks Though she is magical. underlit, Yeah. she means. She means though she is underlit, Yeah. it still looks magical. ఎస్ ఆల్మోస్ట్ అన్నిటి గురించి ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ గురించి మాట్లాడేసుకున్నాము. June 17th రోజు సినిమా రిలీజ్ అవుతుంది. నాని, వాట్ యూ హ్యావ్ టు సే టు ఆడియన్స్? నాని నుంచి ఒక 2 షేడ్ డిఫరెంట్ మూవీ రాబోతుంది. టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్, చాలా యూనో ఫ్యాన్స్ ఎవ్రీవేర్, సోషల్ మీడియా కానీ ఎవ్రీవేర్ ఇట్స్ బజ్. జెంటిల్మెన్, వాట్ యూ హ్యావ్ టు సే టు ఆడియన్స్, యువర్ ఫ్యాన్స్? ఎప్పుడు చెప్పేదే బేసిక్గా సినిమా బాగుంటేనే చూస్తారు, మేము చెప్పేవాళ్ళని అలాగే చూడరు. బట్ నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఏంటంటే, మనకి ఇంతకుముందు చిన్నప్పుడు బాగా వర్డ్ ఆఫ్ మౌత్ అనేవాళ్ళు, అందరం ఏదైనా సినిమా చూస్తే వచ్చి మాట్లాడుకునే వాళ్ళం పక్కన ఉన్న వాళ్ళతో, ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది, నేను చూసిన సినిమా బాగుందని పక్కన వాళ్ళు చెప్పేవాళ్ళం ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు అసలు ఆ గొడవ అంతా లేదు. ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటున్నాం, ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నాం, మాట్లాడదాం. ఇప్పుడు కూడా సినిమాల గురించి, సినిమా బాగోకపోతే కనుక ఒక 100 మందికి చెప్పండి, కానీ సినిమా బాగుందంటే కనీసం 10 మందికి చెప్పండి. ఇట్ ఆల్వేస్ హెల్ప్ ఫిల్మ్స్. అండ్ దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి, థియేటర్స్లో మాత్రమే సినిమా చూడండి. June 17th, జెంటిల్మెన్. థ్యాంక్ యూ. మోహన్ సార్, కొంచెం వేరే రకమైన కథలు తెలుగు వాళ్ళు చూడరు, మన వాళ్ళకి తమిళ చేస్తే చూస్తారండి, తమిళియన్స్ అలాంటివి అటెంప్ట్ చేస్తారండి, మలయాళీ డైరెక్టర్స్ అటెంప్ట్ చేస్తారండి, లేకపోతే హిందీ వాళ్ళు చేస్తున్నారండి, మనం చేయట్లేదండి అని కొంత ప్రచారం ఉంది. దానిలో కొంత నిజం ఉంది. కానీ ఇది నిజంగా జెన్యున్గా ఒక మెయిన్ స్ట్రీమ్ ప్యాటర్న్లో నిజంగా కొత్త కథ. ఒకటి నెంబర్ 1, అందుకు ఈ సినిమా తప్పకుండా అందరూ చూడాలని నేను కోరుకుంటాను. 2, నటన పరంగా ఒక ఉన్నత స్థాయి నటన ప్రతి కీ క్యారెక్టర్ చేయడం అనేది చాలా తక్కువ సినిమాలో చూస్తాము. వాళ్ళకి చేయడానికి అవకాశం ఉండడం కూడా తక్కువ సినిమాలో చూస్తాం. అలాంటి అవకాశం ఉండి అద్భుతంగా యాక్టర్స్ చేసిన సినిమా 2. 3 ఏంటంటే ఒక జానర్ కింద, ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్ కింద ఇది చాలా కొత్తది. అండ్ ఇట్స్ అన్ ఎంటర్టైనర్ అంటే కేవలం కామెడీ డ్యాన్స్లే కాదు, ఒక అద్భుతమైన ఇమోషనల్లీ సాటిస్ఫైయింగ్ కథ జెంటిల్మెన్లో ఉంటుంది. ప్రేమ, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, హ్యూమర్, బట్ ఎవ్రీథింగ్ ఏదో నవరసాలండి అన్ని భోజనం తిన్నట్టు ఉంటుందని ఇలా కాకుండా ఇట్స్ జెన్యున్లీ అన్ ఎంటర్టైనర్ నేను చెప్తాను. సో నాని ఇందాక చెప్పినట్టు మీకు నచ్చకపోతే ఎంతమంది చెప్తారో నాకు తెలియదు, కానీ నచ్చితే మాత్రం నచ్చిన దానికంటే ఎక్కువ మంది చెప్పండి. బికాజ్ వీ నీడ్ అంటే ఆడియన్స్కి తెలియాలి ఒక వేరే రకమైన ఫిల్మిక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది. సో ఆన్ June 17th, వాచ్ జెంటిల్మెన్. శ్రీని గారు, I'll let my bat do the talking. కాదు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేయాలో. సో వీఆర్ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్నది. అండ్ అది ఎప్పుడు ఈగర్గా చూద్దాం అనేది నాకు చాలా ఈగర్గా ఉంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎస్, అండ్ ఎస్పెషల్లీ శ్రీని గారు ఈ సినిమాలో డాన్స్ కూడా చేశారు. Yes, there you go. He danced. June 17th తప్పకుండా థియేటర్ వెళ్ళి చూడండి. నివేద, యా, శ్రీని గారు డాన్స్ చూడాలంటే ప్లీజ్ June 17th తప్పకుండా థియేటర్ వెళ్ళి టికెట్ చూడండి. లాస్ట్ లో అందరూ కలిసి పాట పాడతాము, దాంతో అందరూ కలిసి అయిపోద్ది. సురభి, జెంటిల్మెన్ 17కి రిలీజ్ అవుతుంది. మీరు థియేటర్స్లో మూవీ చూడండి. కంపల్సరీ చూడాల్సిన సినిమా. బికాజ్ ఇక్కడ ఇంటర్వ్యూ చూస్తేనే ఎంత బాగుందో, ఎంత నవ్వుకున్నామో చూసారు. June 17th, ప్లీజ్ క్యాచ్ us in theaters. Bye from all of us. Bye. Thank you. Thank you.